ఒక అబద్ధం జీవితాంతం నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఒక చిన్న పట్టణంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాముకు ఒక అలవాటు ఉండేది, చిన్ని విషయానికి కూడా అబద్ధం చెప్పడం. ఎవరు ఏమడిగినా వెంటనే ఒక కథ చెప్పేసేవాడు. ఒకరోజు తనకి స్కూల్కి వెళ్ళాలనిపించలేదు. రాము, ఎందుకు పడుకున్నావు? స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అమ్మ అడిగింది. రాము వెంటనే, అమ్మా, నాకు జ్వరం వచ్చింది అని అబద్ధం చెప్పేశాడు. ఫ్రెండ్స్తో ఇలా అన్నాడు, టీచర్ నన్ను వెరీ గుడ్ అని పొగిడారు. నిజానికి రాము హోంవర్క్ చేయలేదు. టీచర్ అతని పనులకి విసిగిపోయింది. ఇలా రోజు చిన్న చిన్న అబద్ధాలు రాముకు పెద్ద అలవాటుగా మారిపోయింది. రాము మేనమామ ఈ విషయం తల్లికి చెప్తాడు. ఒకరోజు రాముకి నిజంగానే జ్వరం వచ్చింది. నీరసంగా వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు, అమ్మా, నిజంగానే నాకు జ్వరం వచ్చిందమ్మా. ఇది కూడా అబద్ధమే అని అమ్మ అనుకుంది. ఎవ్వరూ అతని మాటని సీరియస్గా తీసుకోలేదు. నేను చెప్పిన అబద్ధాల వల్లే ఈరోజు నేను నిజం చెప్పినా నమ్మట్లేదు. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు, ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని. రాము నిజాయితీగా మాట్లాడడం చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. నమ్మకం సంపాదించడం చాలా కష్టం, కోల్పోవడం చాలా సులభం. అబద్ధం అలవాటైతే నిజం విలువ కోల్పోతుంది. రాములో మార్పుని చూసి అందరూ రాముని నమ్మడం మొదలుపెట్టారు. నిజాయితీ మనిషిని గెలిపిస్తుంది, అబద్ధం ఒంటరిని చేస్తుంది.